నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఫిబ్రవరి 21 నుండి 24 వరకు అంగరంగ వైభవంగా సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది. కోరిన కోరికలు తీర్చే వనదేవతలు సమ్మక్క సారలమ్మలను 1.5 మందికి పైగా భక్తులు దర్శించుకోనున్నారు. ఇప్పటికే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సమ్మక్క సారలమ్మలకు నైవేద్యంగా బంగారాన్ని అంటే బెల్లాన్ని సమర్పించుకుంటున్నారు. తాము సమర్పించిన బెల్లంలో కొంత తమకు ప్రసాదంగా ఇస్తే బాగుంటుందని, కానీ అలా ఇవ్వడం లేదని భక్తులు వాపోతున్నారు. 2 ఏళ్లకొకసారి జరిగే మేడారం మహా జాతరలో సమ్మక్క తల్లికి సమర్పించిన బెల్లాన్ని మాత్రమే అధికారులు వేలం వేస్తున్నారు. సారలమ్మకు సమర్పించే బెల్లాన్ని ఆలయ పూజారులైన ఆదివాసీలకు ఇస్తున్నారు. సారలమ్మకు సమర్పించిన బెల్లంలో కొంత భక్తులకు ప్రసాదంగా ఇస్తున్నారని, సమ్మక్క తల్లికి సమర్పించిన బంగారాన్ని కాంట్రాక్టర్ ప్రసాదంగా ఇవ్వటం లేదని భక్తులు చెబుతున్నారు. ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి ఇవ్వాలని కోరుతున్నారు. మరింత సమాచారాన్ని ఫోర్ సైట్స్ టీవీ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. మేడారం వనదేవతలకు ప్రీతి అంటే ఇష్టమైన వస్తువు వచ్చేసి బంగారం, అదే బెల్లం. అయితే ఇక్కడ వింత ఏమైనా మాత్రం సమ్మక్క తల్లికి సంబంధించిన బంగారానికి మాత్రం బెల్లానికి మాత్రం వేలబాట వేయడం జరిగింది. సారలమ్మకు సంబంధించిన బెల్లం మాత్రం ఆదివాసులు పూజారులైనా ఆ పూజారులే ఆ బెల్లం తీసుకుంటారు. అయితే వచ్చే భక్తుల కోసం వాళ్ళు సమర్పించిన బెల్లాన్ని వాళ్ళు తీసుకున్న నేపథ్యంలో ఆ భక్తుల తల్లులకు ఇచ్చిన నేపథ్యంలో తిరిగి ఆ భక్తులకు ప్రసాదం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది ఇక్కడ. అయితే సమ్మక్కకు సంబంధించిన బెల్లాన్ని మాత్రం టెండర్ వ్యాపారులు వాళ్ళే తీసుకొని పక్కన పెట్టుకుంటున్నారు. సారలమ్మకు సంబంధించిన బెల్లాన్ని మాత్రమే వచ్చే భక్తులకు మాత్రమే వాళ్ళకి ఇస్తున్నారు. అంటే సారలమ్మకు సంబంధించిన బెల్లం మాత్రమే భక్తులకు నైవేద్యం అయిపోతుంది, కానీ సమ్మక్కకు సంబంధించిన బెల్లం మాత్రం ఆ ప్రసాదం అనేది భక్తులు ఇవ్వలేని పరిస్థితి. ఏదేమైనా మాత్రం సమ్మక్కకు సంబంధించిన బంగారాన్ని మాత్రం ఆ టెండర్ ద్వారా ఎవరున్నారో ఖచ్చితంగా వచ్చే భక్తులు ఖచ్చితంగా బంగారాన్ని ఆ ప్రసాదాన్ని ఇవ్వాలని భక్తులు మంత్రులు భక్తులను ఆ భక్తులను అడిగే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చి తల్లులకు బంగారం పెట్టారు కదా, మళ్ళీ మీరు తిరిగి బంగారం మీకు ఇస్తున్నారా? ఇవ్వట్లేదు కదా. ఏమంటున్నారు మీరు అడిగితే లేదంటారు, ఇవ్వట్లేదు. ప్రసాదం అనేది కంప్లీట్ లేదు. బయట వాళ్ళు ఏదో పులిహోరో ఏదో అమ్ముతారు, డబ్బులు తీసుకుంటారు. ఇక్కడ మాత్రం ఇక్కడ మనకి ఏ ప్రసాదం ఎటువంటి ప్రసాదం లేదు గుడి తరపున. ఇక్కడ బంగారం అనేది మేము ఎక్కడొక్కడి చోటు తీసుకొచ్చి బంగారం అనేది ఇస్తున్నాం. అదే ఆ బంగారం అనేది సరిగా ఎవరికి ఇవ్వడం లేదు. అది ఒక కౌంటర్ పెట్టి అందరికీ అందేటట్టు ఈజీగా అంటే ఒక కౌంటర్ పెట్టి అందరికీ వచ్చిన ప్రసాదం వచ్చినట్టు అందరికి పంచిస్తే మంచిగా ఉంటుంది. ఆ ప్రసాదం అనేది బయటకు పోకుండా అందరికీ అందాలని చెప్పి మేము అనుకుంటున్నాం. నమస్కారం, నా పేరు పూజిత, మంచిర్యాల నుంచి వచ్చాము. ఇప్పుడే దర్శనం చేసుకున్నాము. బంగారం అనేది అందరికీ అందటం లేదు. ఒక కౌంటర్ అనేది ఏర్పాటు చేసి అందరికీ ఈక్వల్గా ప్రసాదం అనేది పంచుతుంటే అందరికీ అందుబాటులోకి వస్తుంది, అంతా మంచిగా ఉంటుంది. ఖచ్చితంగా కొంతమంది నిలువెత్తు బంగారం వచ్చేసి తల్లి దర్శించుకుంటారు. ఆ తల్లి నిలువెత్తు బంగారంలో కొంత సమ్మక్క కొంత స్థానం నిర్మించుకుంటారు. అయితే సమ్మక్క తల్లికి సంబంధించిన బంగారం మాత్రం టెండర్ ప్రక్రియ నిలబడుతుంది. సారలమ్మకి సంబంధించిన మాత్రం భక్తులు తీసుకుంటారు, పూజలు తీసుకుంటారు. ఆ పూజల్లో మాత్రం ఖచ్చితంగా వచ్చే భక్తులు మాత్రం బంగారం ఉంటుంది. అయితే ఈ టెండర్ తీసుకున్న బెల్లాన్ని మాత్రం పక్క దారి నుంచి తీసుకెళ్లి వేరే గోదాంలో పెడుతుంది తప్ప భక్తులు ఇవ్వడం చెప్పి భక్తులు చెప్పడం ఉంది. ఏదేమైనా మాత్రం భక్తులకు రావాల్సిన ప్రసాదాన్ని ఖచ్చితంగా కౌంటర్ ఏర్పాటు చేసి ఆ భక్తులకు ఇచ్చే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నారు ఇక్కడ ప్రజలు. కెమెరామెన్ బాల్తో సుధాకర్, ఫోర్ సైట్స్ టీవీ, మేడారం.